వెయిట్ లాస్ గురించి చేసిన ప్రతి ఎపిసోడు చాలామంది చూస్తున్నారు, బాగా యూస్ చేసుకుంటున్నారండి. సంతోషం. కొంతమంది అడుగుతున్నారు, ఎంత వర్కౌట్ చేసినా, ఎంత డైట్ కంట్రోల్ చేసినా కూడా వెయిట్ లాస్ అవ్వట్లేదు, పైపెచ్చి ఇంకాస్త బరువు పెరుగుతున్నానేమో డౌట్ వస్తుంది అంటున్నారు. ఎస్, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారండి. వీళ్ళు ఏం చేయాలి అంటే, ఎవరు ఏది చెప్తే అది చెయ్యొద్దు. ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు, డాక్టర్లు ఏం చెప్తున్నారో చూసి అది మాత్రమే చేయండి. ఇక్కడ థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుందండి, హైపర్ థైరాయిడిజం అంటాం, లేకపోతే హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటుందండి. ఇవి ఒకసారి చెక్ చేసుకోవాలి. అంటే ఈ రెండిట్లో ఏదైనా లోపం ఉందేమో అనేది చెక్ చేసుకోవాలి. దయచేసి డాక్టర్ని, ఖచ్చితంగా డాక్టర్ని అయితే కలవాలి. మరి డాక్టర్ని కలిసిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారు, ఏ టెస్టులు ఇస్తారనేది కూడా చెప్తాను చూడండి. ఒకవేళ అది హైపర్ థైరాయిడిజం అని తేల్చేశారనుకోండి, టీఎస్హెచ్, T3, T4 అని చెప్పి టెస్టులు ఉంటాయి, అవి చేయించుకోవాలండి. ముఖ్యంగా గర్భిణీలకి ఈ సమస్య ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అది కూడా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి. అలాగే బాగా నీరసంగా ఉంటుంది, బాగా అలసటగా ఉంటుంది, అంటే కొద్దిగా వర్కౌట్ చేసినా కానీ ఈ ప్రాబ్లం ఉండొచ్చేమో చెక్ చేసుకోవాలి. ఆడవాళ్ళల్లో మాత్రం ప్రధానంగా పీసీఓఎస్ఏ కనపడుతుంది. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అంటాం చూడండి. ఈ సమస్యే ఎక్కువ మంది పాపం ఎంత కష్టపడినా కానీ, తిండి తగ్గించేసినా కానీ బరువు తగ్గకపోవడానికి కారణం అవుతుంది. కాబట్టి ఒకసారి ఈ టెస్ట్ చేయించుకోవడం మంచిది అంటున్నారండి ఎక్స్పర్ట్స్. సో పీసీఓఎస్ టెస్ట్కి వెళ్ళండి. అలాగే B12 కూడా చేయించుకోండి, విటమిన్ డి టెస్ట్ కూడా చేయించుకోండి అని చెప్తున్నారండి. ఇక ఫాస్టింగ్ ఇన్సులిన్, బ్లడ్ షుగరు ఇలాంటివి కూడా ఒకసారి చెక్ చేయించుకుంటే మంచిది. దీన్ని బేస్ చేసుకొని కూడా వెయిట్ లాస్ ఏంటి అనేది తెలిసిపోతుంది. ఇక అన్నిటికంటే ముఖ్యంగా లైఫ్ స్టైల్ అండి. మీకు తెలియదే ఉంది, నిద్ర సరిగా పోవటం లేదు. ఎంత వర్కౌట్ చేసినా సరిపడా నిద్ర లేకపోతే హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, వెయిట్ పెరుగుతూనే ఉంటాం కానీ తగ్గే అవకాశం అయితే ఉండదండి. మరి మానసికంగా కూడా ప్రశాంతంగా ఉండాలి. అనవసరమైన ఆందోళనలు అవి పెట్టుకున్నా కూడా, ఎంత వర్కౌట్ చేసినా, తిండి తగ్గించినా ఇంకోటి కూడా ఉందండి, సిగరెట్ తాగుతారు, మందు తాగుతారు. మరి అవి కూడా కారణమేనండి. అంటే వర్కౌట్ చేసేసి తిండి తగ్గించేశాను, అయినా తగ్గట్లేదు అనుకున్నప్పుడు ఇవి కారణాలు ఇప్పటివరకు చెప్పుకున్నాను చూడండి. ఈ కారణాలు ఉండే అవకాశం ఉంది. మరి ఇందులో ఏదైనా మీకు ఉందా ఒకసారి చెక్ చేసుకోండి. బాగా కష్టపడుతున్నా కానీ రిజల్ట్ రావట్లేదు అనుకున్నప్పుడు వీటిల్లో ఏమున్నాయో ఒకసారి చెక్ చేసుకొని డాక్టర్ గారిని కలవండి. సొంత ప్రయోగాలు మాత్రం చేయొద్దు దయచేసి. ఇలాంటి సమాచారం మీకు నచ్చుతున్నట్టయితే కామెంట్లో మీ ఒపీనియన్ కూడా చెప్పండి. ఫాలో అవుతూ ఉండండి, మన వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.